బాలలు అనగా అకార్డింగ్ టు రాజ్యాంగం 0 to 14 ఇయర్స్ వాళ్ళు బాలలు. అకార్డింగ్ టు సిఆర్సి అంటే చైల్డ్ రైట్ కన్వెన్షన్స్ లేదా కన్వెన్షన్ ఆన్ చైల్డ్ రైట్స్. 0 to 18 ఇయర్స్ వాళ్ళు బాలలు. కమింగ్ టు ఆర్టీఈ 6 to 14 ఇయర్స్ వాళ్ళు బాలలు. అంటే ఆర్టీఈ ఏం చెప్తుంది? 6 నుండి 14 సంవత్సరాలు గల బాలబాలికలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి అని చెప్తుంది. సో బాలలు అంటే 6 నుండి 14 సంవత్సరాల లోపు గల పిల్లలు. ఎగ్జామ్లో స్పెసిఫిక్గా బాలలు అనగా రాజ్యాంగం ప్రకారమా, సిఆర్సీనా, ఆర్టీఆ ఖచ్చితంగా అడుగుతాడు. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దీస్ ఇయర్స్. చైల్డ్ రైట్స్, బాలల హక్కుల గురించి మనం డిస్కస్ చేద్దాం. చైల్డ్ రైట్స్ చూడండి. ముందుగా హక్కులు అంటే వ్యక్తి అభివృద్ధి చెందడానికి ఉన్న అవకాశాలే హక్కులు. బాలలకి కూడా హక్కులు ఉంటాయని మొట్టమొదటిగా గుర్తించినటువంటి సంస్థ నానాజాతి సమితి. ప్రపంచంలో మొట్టమొదటి అంతర్జాతీయ సంస్థ నానాజాతి సమితి. ఇది ఎక్కడ ఉంది? జెనీవాలో ఉంది. ఎప్పుడు ఏర్పడింది? 1919లో ఏర్పడింది. ఎందుకు ఏర్పడాల్సి వచ్చింది? 1914 to 1918 మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత శాంతి కోసం నెలకొల్పబడిన శాంతి సంస్థ ఏంటంటే నానాజాతి సమితి. నానాజాతి సమితి ఏర్పడినప్పుడు అమెరికా అధ్యక్షుడు ఎవరు? వుడ్రో విల్సన్. అలాగే బాలలకి కూడా హక్కులు ఉంటాయని మొట్టమొదటి గుర్తించిన సంస్థ నానాజాతి సమితి. ఎప్పుడు గుర్తించింది? 1924లో గుర్తించింది. మళ్ళీ నెక్స్ట్ 1939 to 44 ఏం జరిగింది? సెకండ్ వరల్డ్ వార్ జరిగింది. దీని తర్వాత ఏర్పడినటువంటి శాంతి సంస్థ యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. ఎప్పుడు ఏర్పడింది? 1945 అక్టోబర్ 24. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? న్యూయార్క్. ఇవన్నీ ఎందుకు చెప్తుంది అనుకోవచ్చు, జిఎస్లో కూడా చాలా యూజ్ అవుతాయి. అప్పటి అమెరికన్ ప్రెసిడెంట్ ఎవరు? రూజ్వెల్ట్. పిఎం ఎవరు? విన్స్టన్ చర్చిల్. అప్పుడు 1946లో మానవ హక్కుల కమిషన్ అనేది ఏర్పడింది. మానవ హక్కుల కమిషన్ ఎప్పుడు ఏర్పడింది? 1946 మానవ హక్కుల కమిషన్. 1948 డిసెంబర్ 10న మానవ హక్కుల ప్రకటన, అంటే మనం హ్యూమన్ రైట్స్ డిక్లరేషన్ అంటాం. హ్యూమన్ రైట్స్ డిక్లరేషన్ డే, మానవ హక్కుల ప్రకటన దినోత్సవం కూడా 1948 డిసెంబర్ 10th మనం సెలబ్రేట్ చేసుకుంటాం కదా, డిసెంబర్ 10th మానవ హక్కుల దినోత్సవం అని. ఇందులో చైల్డ్ రైట్స్ డిస్కస్ చేయడం జరిగింది, కానీ దీన్ని ప్రొటెక్ట్ చేయలేకపోయారు. అందుకే ఏమైందంటే మళ్ళీ 1959 నవంబర్ 20లో బాలుడు హక్కుల ప్రకటన సపరేట్ చేయాల్సి వచ్చింది. దీన్ని మనం డిక్లరేషన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ డిక్లరేషన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అంటాం. అందుకే మనం నవంబర్ 20ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం? బాలల హక్కుల పరిరక్షణ దినం. మళ్ళీ నవంబర్ 14 అంటే బాలల దినోత్సవం, అది వేరు. చాచా నెహ్రూ బర్త్డే అంటే జవహర్లాల్ నెహ్రూ బర్త్డే. ఇక్కడ నవంబర్ 20 యుఎన్ఓ ప్రకారం నవంబర్ 20 ఏంటి? బాలల హక్కుల పరిరక్షణ దినం. గుర్తుంచుకోండి, బాలల హక్కుల పరిరక్షణ దినం అంటే దినోత్సవం. ఈ యుఎన్ఓ 1979ని బాలల హక్కుల సంవత్సరంగా ప్రకటించింది. అంటే యుఎన్ఓ ప్రతి సంవత్సరాన్ని ఏదో ఒకటి డిక్లేర్ చేస్తుంది కదా. మొన్న మన క్వశ్చన్ కూడా వచ్చింది, మిల్లెట్ ఇయర్ అని. ఇప్పుడు 2023ని మిల్లెట్స్ ఇయర్గా ప్రకటించింది. అట్లనే 1979ని బాలల హక్కుల సంవత్సరంగా ప్రకటించింది. 1979లో పోలాండ్ దేశంలో, ఎక్కడ జరిగింది? పోలాండ్ 51 దేశాల అధినేతల సమక్షంలో బాలల హక్కులపై ముసాయిదాని చేసింది. ముసాయిదా అంటే డ్రాఫ్టింగ్ రాయడం జరిగింది. ఒక ముసాయిదాని విడుదల చేయడం జరిగింది. దేని గురించి? బాలల హక్కుల్ని సంరక్షించడం కోసం. బాలల హక్కుల్ని సంరక్షించడం కోసం 1979 పోలాండ్లో 51 దేశాలు కలిసి ముసాయిదాని విడుదల చేయడం జరిగింది. పోలాండ్ క్యాపిటల్ ఏంటి? వార్సా. గుర్తుంచుకోండి, మనం ఏ టాపిక్ చదివినా ఒకదానికొకటి ఇంటర్లింక్ టాపిక్ చదువుకుంటే చాలా మ్యాటర్ వస్తుంది, మళ్ళీ పాయింట్స్ అనేవి క్లియర్గా గుర్తుంటాయి. ఇక్కడ ఒక
పిఐఏలో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ బిట్ వస్తుంది ఏంటంటే, సిఆర్సికి ఇంపార్టెంట్ లేదా నెంబర్ ఆఫ్ సూచనలు చేసింది ఎవరు అంటే, పోలాండ్లో ఒక టీచర్ ఏం చేసిందంటే సిఆర్సికి సంబంధించినటువంటి చాలా సూచనలు చేయడం జరిగింది. ఆ టీచర్ పేరేంటి అని అడుగుతాడు. ఆ టీచర్ పేరేంటి? ఎగ్లెంటన్ బెగ్. గుర్తుంచుకోండి. పోలాండ్లోని ఒక టీచర్ సిఆర్సికి సంబంధించినటువంటి నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, నెంబర్ ఆఫ్ సూచనలు ఇవ్వడం జరిగింది. ఆ టీచర్ పేరు ఎగ్లెంటన్ బెగ్. ఓకే, ఇది ఇంపార్టెంట్ పాయింట్, నోట్ చేసుకోండి. దీంతోపాటు ముసాయిదాని చేసింది కదా, ఆ ముసాయిదా 1989 నవంబర్ 20 రోజున ఆమోదించడం జరిగింది. ఇదే సిఆర్సి మనం చైల్డ్ రైట్ కన్వెన్షన్ అనుకుంటాం, కన్వెన్షన్ ఆన్ చైల్డ్ రైట్స్ అంటాం. కానీ యాక్చువల్గా దాన్ని ఏమని చదవాలంటే కన్వెన్షన్ ఆన్ ద రైట్స్ ఆఫ్ ద చైల్డ్. తెలుగులో అయితే బాలల హక్కుల ఒడంబడిక, కన్వెన్షన్ ఆన్ ద రైట్స్ ఆఫ్ ద చైల్డ్. ఓకేనా. నవంబర్ 11 నుండి 20 వరకు మనం బాలల హక్కుల వారోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం. నవంబర్ 11 ఏంటిది? ఎవరి బర్త్డే గుర్తుందా? మౌలానా అబుల్ కలాం బర్త్డే. నవంబర్ 11ని మనం ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం? నేషనల్ ఎడ్యుకేషన్ డే, అంటే జాతీయ విద్యా దినోత్సవం. జాతీయ విద్యా దినోత్సవం ఈ నవంబర్ 11 నుండి 20 వరకు బాలల హక్కుల వారోత్సవాలుగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ సిఆర్సి ఇంప్లిమెంటెడ్ ఎప్పుడు జరిగిందంటే 1990 సెప్టెంబర్ 2 లేదా సెప్టెంబర్ 3. కొన్ని బుక్లో సెప్టెంబర్ 2 అనేది, కొన్ని బుక్లో సెప్టెంబర్ 30 ఉంది. రెండు గుర్తుంచుకోండి. సెప్టెంబర్ 2 చాలామందికి తెలుసు కదా, పవన్ కళ్యాణ్ బర్త్డే. దాంతోపాటు వైఎస్ఆర్ మరణం. ఇండియా సైన్డ్ ఆన్ సిఆర్సి ఎప్పుడు సైన్ చేసిందంటే 1992 డిసెంబర్ 11 రోజు ఇండియా సిఆర్సి పైన సైన్ చేయడం జరిగింది. ఇండియా ఇప్పుడు సిఆర్సిలో ఎంతమంది, ఎన్ని కంట్రీస్ సైన్ చేసినాయంటే ఆల్మోస్ట్ 191 చేయడం జరిగింది. సిఆర్సి మీద ఇప్పుడు మాకు ఒకవేళ సిఆర్సిలో క్రింది వాటిలో సిఆర్సి పైన సైన్ చేయని దేశం ఏంటి అంటే గుర్తుంచుకోండి, సోమాలియా ఇంతవరకు చైల్డ్ రైట్ కన్వెన్షన్స్ పైన సైన్ చేయలేదు. 1959 నవంబర్ 20 రోజున బాలల హక్కుల ప్రకటన చేసింది ఎవరు? యుఎన్ఓ. ఇందులో మొత్తం 10 సూచనలు ఉంటాయి. ఆ 10 సూచనలు మీరు చదువుకోండి. ఇందులో మనకి టీచర్స్ రోల్ ఏముంటుందంటే కంపల్సరీ నవంబర్ 11 to 20 బాలల హక్కుల వారోత్సవాన్ని కంపల్సరీ మనం సెలబ్రేట్ చేయాలి. 1990 సెప్టెంబర్ 30 రోజున యుఎన్ఓ ఒక సభను నిర్వహించి ఆన్ చైల్డ్ రైట్ త్రూ దిస్ డిక్లరేషన్ ఆఫ్ ద సర్వైవల్, ప్రొటెక్షన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ని చేయడం జరిగింది. సిఆర్సీలో ఏముంటాయో చూద్దాం. సిఆర్సీలో మొత్తం 3 భాగాలు, అంటే 3 parts, 54 ఆర్టికల్స్, 1 షెడ్యూల్ ఇవి ఉండడం జరుగుతుంది. గుర్తుంచుకోండి. సిఆర్సీలో ఎన్ని పార్ట్స్ ఉంటాయంటే 3 parts, ఎన్ని ఆర్టికల్ అంటే 54, ఎన్ని షెడ్యూల్ అంటే ఒకటే అనుబంధ సంస్థ ఉండడం జరిగింది. ఈ ఫస్ట్ పార్ట్లో ఏముంటుందంటే బాలల హక్కుల గురించి, ఓన్లీ బాలల హక్కుల గురించి తెలుపుతుంది. బాలల హక్కుల గురించి తెలుపుతుంది. ఎక్కడి నుండి ఎక్కడ ఉంటే 1 to 41 ఆర్టికల్స్ వరకు మొత్తం బాలల హక్కుల గురించి తెలియజేయడం జరుగుతుంది. సెకండ్ పార్ట్లో ఏముంటుందంటే సిఆర్సి దేశాలు వాటి బాధ్యత, అంటే సిఆర్సి మీద ఎవరెవరు సైన్ చేశారు ఆ దేశాలు వాటి యొక్క బాధ్యతలు. ఇక్కడి వరకు 42 to 45. పార్ట్ 3లో సిఆర్సీలోని అంశాలు, అంటే సిఆర్సీలో ఏమేమి అంశాలు ఉన్నాయి వాటిని ప్రొటెక్ట్ చేయడం కోసం 46 to 54 ఆర్టికల్స్ అయితే ఉంటాయి. అందులో యుఎన్ఓ యొక్క బాధ్యత ఏంటి, సెక్యూరిటీ కౌన్సిల్ బాధ్యత ఏంటి, యుఎన్ఓ చీఫ్ సెక్రటరీ బాధ్యతల గురించి, అందరి బాధ్యతలు అంటే వాళ్ళందరూ చైల్డ్ రైట్ కన్వెన్షన్స్లో ఉన్నటువంటి అంశాల్ని ఎలా పరిరక్షించాలి, ఎలా ప్రొటెక్ట్ చేయాలి అనే వాటి గురించి ఆర్టికల్ 46 నుండి 54 వరకు వివరించడం జరుగుతుంది. బాలల హక్కులు 4 రకాలు. అందులో ఒకటి మనుగడ జీవించే హక్కు. దాన్నే మనుగడ జీవించే హక్కు అంటే రైట్ టు లివింగ్. ఓకే. సెకండ్ రక్షణ పొందే హక్కు లేదా భద్రత పొందే హక్కు. దాన్నే రైట్ టు ప్రొటెక్షన్. ప్రొటెక్షన్ అంటే ఏంటిది? భద్రత, రక్షణ పొందే హక్కు. థర్డ్ వన్ అభివృద్ధి చెందే హక్కు, అంటే రైట్ టు డెవలప్, అభివృద్ధి చెందే హక్కు. నెక్స్ట్ ఫోర్త్ వన్ భాగస్వామ్య లేదా పాల్గొనే హక్కు. దాన్ని రైట్ టు పార్టిసిపేట్ అని అంటారు. ఈ 4 హక్కులు సిఆర్సీలో ఉన్నటువంటివి.
4 రకాల హక్కులు అంటే ఇక్కడ ఉన్నటువంటి హక్కులని ఈ 4 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఈ భాగస్వామ్యం లేదా పార్టిసిపేట్ అంటే 13 to 17 వరకు. ఈ ఇప్పుడు మనకి విద్య అనేది అభివృద్ధి చెందే హక్కులో ఒక భాగం. 28లో విద్యా హక్కు గురించి చర్చించడం జరుగుతుంది. 29th ఇంకా 30 ఆర్టికల్స్ కూడా రైట్ టు డెవలప్ గురించి చెప్పడం జరుగుతుంది. రైట్ టు ప్రొటెక్షన్లో 32 to 41 ఎక్సెప్ట్ 35 అనే ఆర్టికల్ ఉండదు. దాంతోపాటు సెకండ్ ఆర్టికల్ 19 ఆర్టికల్ కూడా రైట్ టు ప్రొటెక్షన్ గురించి తెలియజేయడం జరుగుతుంది. మనుగడ లేదా జీవించే హక్కు లేదా రైట్ టు లివింగ్లో 6 and 24th దీన్నే సర్వైవల్, రైట్ టు లివింగ్ ఆర్ సర్వైవల్ అని కూడా అనొచ్చు. ఏదో ఒకటి ఎలా అయినా పర్లేదు. ఇందులో 6th and 24th ఆర్టికల్స్ గురించి వివరించడం జరుగుతుంది. Thank you for watching. If you like this video, please like, share and comment, and don't forget to subscribe our channel Enlighten Amulya. Thank you.